చూడ సక్కని తల్లి చుక్కల్లో చూడండి, వాళ్ళు చేసిన కృషికి వాళ్ళు సృష్టి చేసిన దాన్ని తలుచుకుంటే ఎంత తన్మయత్వం ఉన్నది. నాగరాజు అన్న అప్పుడెప్పుడో ఊరంతా జానపదం అని ఇప్పుడు యూట్యూబ్ ట్రెండ్ నడుస్తాను. ఆ ట్రెండ్ని ఎప్పుడో క్రియేట్ చేసిన వాడు నాగరాజు అన్న. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన సింగరేణిలో పుట్టిడు, స్వచ్ఛమైన బొగ్గు పిల్ల లాంటి అన్న. ఆయన నిర్మాణం చేయకపోయినట్టయితే తెలంగాణ ఉద్యమానికి ఒక వేదిక, ఆ వేదికకు కావాల్సిన ఒక దృశ్య రూపం, ఇన్ని గొంతుకలు పనిచేయడానికి అవకాశం దక్కకపోతుండే. అంత గొప్ప అన్న మన తెలంగాణలో ఉండడం, మనవాడై ఉండడం, ప్రజాకళ మీద పనిచేయడం, ఆయన సృజననే జీవితంగా ఇక్కడ దాకా పట్టుకొని రావడం అనేది మనం అందరం అభినందించదగ్గ విషయం. కృష్ణన్న పుట్టినరోజు పండుగ నాడు నాగరాజన్నను సన్మానించడం కూడా ఒక పండుగ దినమే. అన్న వరంగల్ సీనన్న అన్న కూడా శాపం తీసుకురాచింది. వాళ్ళిద్దరు అనుబంధం మామూలు అనుబంధం కాదు. చప్పట్లు కొట్టాలి. ఏంటి ఏంటి అన్నీ ఏమేమి డబ్బులు ఇదేనా? థ్యాంక్ యూ. ఇప్పుడు అన్న మీరు కూడా నర్సిరెడ్డి అన్న కూడా సన్మానించడానికి ముందుకు వచ్చిండు. అన్న టర్నింగ్ ఇప్పుడు స్టార్ట్ కాలే. ఇక తుఫాన్ ఇప్పుడు వస్తాయి. మళ్ళీ గర్జన, ఇందాక శోభాలో గర్జన, నెక్స్ట్ నర్సాలో గర్జన. ఇప్పుడు అన్న నాగరాజ్ అన్న మందకృష్ణ మాదిగాళ్ళతో ఉన్న అనుబంధాన్ని మీ మాటల్లో వ్యక్తీకరించాలని కోరుకుంటున్నాం. వానక సన్మానించారు అన్న. ఇక సన్మానాలు దయచేసి అందరూ బయట ఆపండి. వానక కూడా, ఎందుకంటే కార్యక్రమంలో చాలా మన దగ్గర టైం లేదు. నాగరాజన్న మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి. కార్యక్రమ నిర్వాహకులందరికీ, మా కళాకారులందరికీ వచ్చిన అందరికీ కూడా ఉద్యమాలు ఎక్కువ మాట్లాడారు. 2 విషయాలు చెప్పి ముగిస్తాను. ముఖ్యంగా నాకు నిన్ననే తెలిసింది, మా నాన్న అంతర్గత దుర్గయ్య కూడా కొంతకాలం దండోలలో పనిచేశారని నాకు తెలియదు. నిన్న కూడా తెలియదు. తెలిసిన రోజు చాలా సంతోషపడ్డా. ఈ విషయం కృష్ణానికి కూడా తెలియదు. ముఖ్యంగా చాలామంది ఏదో పదవి వచ్చిందో ఎక్కడికో వెళ్తున్నారు అని అనుకుంటున్నారు. మేము మా తోటి కళాకారులను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళేది. మీతోనే ఉన్నాం, మీతోనే ఉంటాం. మీతోనే ఉన్నాం కాబట్టి మాకు పదవి వస్తుందని మేము భావిస్తున్నాం. మేము అక్కడ చేయబోయే పని కూడా సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల పైన సాంస్కృతిక దండయాత్ర చేసి వాళ్ళకు కూడా మార్పు తీసుకొచ్చే, చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నానికే మేము సహకరించే వాళ్ళం తప్ప రాజకీయాలుగా వాళ్ళకున్న దారి, వాళ్ళకున్న విధానాలు లేకుంటాయి. వాటిలో మేము భాగస్వామ్యం కాదు. కేవలం సాంస్కృతిక ఉద్యమం ద్వారా గతంలో ఎలాంటి చైతన్యం తీసుకొచ్చినందుకు మేము ఉపయోగపడ్డాము. ఇప్పుడు అది శాస్త్రీయంగా ప్రభుత్వం ప్రజలకు చేయాల్సిన మంచి పనుల గురించి వాళ్ళని సంస్కరించే దిశగా గంజాయి వాడకం, డ్రగ్స్ వాడకం, ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టండి. మేము కూడా ఇలాంటి కళారూపాలు మీ తరఫున జనంలోకి తీసుకెళ్తామని చెప్పడానికి మాత్రమే మేము నియమించబడాలని తెలియజేస్తూ, ఖచ్చితంగా మేము గడిచిన 26 సంవత్సరాలుగా ప్రభుత్వాలకు వ్యతిరేకంగానే పనిచేస్తాం. మా మిత్రులందరూ కూడా కొంతకాలం ప్రభుత్వాలతో కలిసి పనిచేసిన తెలంగాణ ఉద్యమానికి ముందు చంద్రబాబు నాయుడుతో కానీ, ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డితో కానీ, ఆ తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారితో కానీ విభేదిస్తున్న ప్రజల పక్షాన ఆటాయి పాటాయి తిరిగిన వాళ్ళం. రేపు ప్రజల కోసం ఇక ముందు ఎవరితోనైనా ప్రజలకు అనుకూలంగా లేకపోతే, ప్రజలకు వ్యతిరేకంగా ఉంటే
ప్రజా కళాకారులనే కొనసాగుతాం, ప్రజా కళాకారులనే మరణిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ తాత్కాలిక ఉపశమనం. ఎందుకంటే ఒక సింగరేణి ఉద్యోగాన్ని వదిలిపెట్టి 20 ఏళ్ళు తెలంగాణ ఉద్యోగంలో పాల్గొంటే వచ్చిన ఉద్యోగాలలో నాకు కానీ నా బృందానికి కానీ కనీసం ఉద్యోగం లేని సందర్భాలు చూసినాను. సరే, చిన్నలో పెద్దలో మీ అందరి అభినందన చూస్తుంటే చాలా పెద్దగా సంతోషంగా ఉంది. అన్నేళ్ళు ఎవరి కోసం అయితే మేము కష్టపడ్డామో వాళ్ళు కనీసం పట్టించుకోకపోగా వీళ్ళు కనీసం గుర్తించి గౌరవించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఇప్పుడే ముందు చెప్పినట్టు నాకు నిన్నటి వరకు తెలియదు. మా నాన్న మొదట కమ్యూనిస్ట్ అయినప్పటికీ తర్వాత కాంగ్రెస్ పార్టీలో వార్డు మెంబర్గా ఉన్నప్పటికీ ఈ రెండింటికి మధ్యలో దండోరలో చాలా కీలకమైన మెంబర్గా శ్రీరాంపూర్ సింగరేణి ప్రాంతంలో పనిచేశారన్న విషయం నాకు నిన్ననే తెలిసింది. దానికి నేను సంతోషపడుతున్నాను. మా 2 తరాలు కూడా కృష్ణాతో కలిసి పనిచేసే అవకాశం కలిగినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మా అదృష్టంగా భావిస్తూ ముందు ఖచ్చితంగా మేము ప్రభుత్వానికి వచ్చి సలహాలు ఎంతవరకు తీసుకుంటారో లేదో తెలియదు, కానీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆర్గనైజర్స్ మాత్రం ఒక చిన్న సలహా ఇస్తా. అదేంటంటే సందర్భం ఏదైనా కానీ ప్రతి 100 రోజులకు ఒకసారి ఇలాంటి కళాకారులందరినీ అన్న ముందు కూర్చోబెట్టి ఇలాంటి ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని ప్రతి 100 రోజులకు ఒకసారి ఖచ్చితంగా నిర్వహిస్తే మనందరం కలిసి ఈ దేశ భవిష్యత్తును మార్చే దిశగా ప్రయత్నాలు కొనసాగించవచ్చని ప్రగాఢ నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. అక్కడ ఒక నిమిషం ఉన్నారు. మీ శిష్యుడు నీ సన్మానం గురించి మాట్లాడాలని దగ్గర వచ్చాడు. రేగుంట చంద్రశేఖర్, సిపిఐ నాయకులు రేగుంట చంద్రశేఖర్ గారు ఇక్కడ మన వేదిక దగ్గర రావాలి. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత